ఓం శాంతి 23/1/2025 మధురమైన పిల్లలు, ముఖ్యమైన 2 విషయాలను అందరికీ అర్థం చేయించాలి. 1. తండ్రిని స్మృతి చేయండి. 2. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోండి. అప్పుడిక అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి. ప్రశ్న: తండ్రి మహిమలో వచ్చే ఏ పదాలు శ్రీకృష్ణుని మహిమలో రావు? జవాబు: వృక్షపతి ఒక్క తండ్రే. శ్రీకృష్ణుణ్ణి వృక్షపతి అని అనరు. తండ్రులకే తండ్రి అని, పతులకే పతి అని ఒక్క నిరాకారుణ్ణే అంటారు, శ్రీకృష్ణుణ్ణి కాదు. వీరిరువురి మహిమను వేరువేరుగా స్పష్టం చేయండి. 2వ ప్రశ్న: పిల్లలైన మీరు పల్లె పల్లెలో ఏ దండోరాను వేయించాలి? జవాబు: మనుషుల నుండి దేవతలుగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా తయారవ్వచ్చో వచ్చి అర్థం చేసుకోండి. స్థాపన వినాశనం ఎలా జరుగుతాయో వచ్చి అర్థం చేసుకోండి అని పల్లె పల్లెలో దండోరా వేయించండి. పాట: నీవే తల్లివి, తండ్రివి నీవే. ఓం శాంతి. ఈ పాట చివర్లో నీవే నావవు, నీవే నావికుడవు అనే వాక్యం ఏదైతే వస్తుందో అది తప్పు. ఏ విధంగా మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటారో అలా ఇది కూడా అటువంటిదే. జ్ఞాన ప్రకాశం కలవారెవరైతే ఉంటారో వారు వెంటనే ఆ పాటను ఆపేస్తారు. ఎందుకంటే అది తండ్రిని అవమానపరిచినట్లు అవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకైతే జ్ఞానం లభించింది. ఇతర మనుషులకు ఈ జ్ఞానం ఉండదు. మీక్కూడా ఇప్పుడే లభిస్తుంది. ఇక తర్వాతెప్పుడూ ఇది ఉండదు. గీతా భగవానుడి జ్ఞానం పురుషోత్తములుగా అయ్యేందుకు లభిస్తుంది అని ఇంతవరకు అర్థం చేసుకుంటారు కాని ఎప్పుడు లభిస్తుంది, ఎలా లభిస్తుంది ఇది మర్చిపోయారు. గీతాశాస్త్రం ధర్మస్థాపనా శాస్త్రం. ఇంకే ఇతర శాస్త్రాలు ధర్మస్థాపనార్థం ఉండవు. శాస్త్రం అనే పదం కూడా భారత్లోనే ఉపయోగపడుతుంది. సర్వశాస్త్రాలకు శిరోమణి వంటిది ఈ గీత. ఇక మిగిలిన ధర్మాలన్నీ తర్వాతొచ్చేవి. వాటిని శిరోమణి అని అనరు. వృక్షపతి ఒక్క తండ్రినని పిల్లలకు తెలుసు. వారు మన తండ్రి. వారు పతి కూడా, అలాగే అందరికీ పిత కూడా. వారిని పతులకే పతి, తండ్రులకే తండ్రి అంటారు. ఈ మహిమ ఒక్క నిరాకారునికే గాయనం చేయబడుతుంది. శ్రీకృష్ణుని మహిమను మరియు నిరాకారుడైన తండ్రి మహిమను పోల్చడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచానికి యువరాజు. మరి అతను పాత ప్రపంచంలో సంగమయుగంలో రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు? మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు. మీరు చదువుకుని ఇలా దేవీదేవతలుగా తయారవుతారు. తర్వాత ఇక ఈ జ్ఞానం ఉండదు, కనుమరుగైపోతుంది. పిండిలో ఉప్పులా ఏదో కొంత మిగులుతుంది, వారి చిత్రాలు మిగులుతాయి. వాస్తవానికి ఎవరి చిత్రాలు యథార్థమైనవి కావు. మొట్టమొదట వారికి తండ్రి పరిచయం లభిస్తే ఇక ఇదంతా భగవంతుడే అర్థం చేయిస్తున్నారని మీరు చెప్తారు. వారు అంతా స్వతహాగానే చెప్తారు. మీరేమని ప్రశ్నలు అడుగుతారు? ముందు తండ్రినైతే తెలుసుకోండి. తండ్రి ఆత్మలకు చెప్తారు, నన్ను స్మృతి చేయండి. కేవలం 2 విషయాలను గుర్తుంచుకోండి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి, అంతే. ఈ 2 ముఖ్యమైన విషయాలనే అర్థం చేయించాలి. తండ్రి అంటారు, మీకు మీ జన్మల గురించి తెలీదు. బ్రాహ్మణ పిల్లలతోనే ఇలా అంటారు. ఇతరులెవ్వరూ ఇది అర్థం చేసుకోలేరు కూడా.
ప్రదర్శనలో ఎంత గుంపు తయారవుతుందో చూడండి. ఇంతమంది మనుషులు వెళ్తున్నారంటే తప్పకుండా చూడతగింది ఏదో ఉండి ఉంటుంది అని భావిస్తారు, ఇక దూరిపోతారు. ఒక్కొక్కరికి కూర్చుని అర్థం చేయిస్తే నోరల్సిపోతుంది. అప్పుడేం చేయాలి? ప్రదర్శని మాసమంతా కొనసాగితే ఇలా చెప్పొచ్చు: ఈరోజు చాలా గుంపుగా ఉన్నారు, రేపు ఎల్లుండి రండి అని. అది కూడా ఎవరికైతే ఈ చదువు చదవాలనే కోరిక ఉందో మరియు మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలని అనుకుంటున్నారో వారికి అర్థం చేయించాలి. ఒక్క ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని లేక బ్యాడ్జ్ని చూపించాలి, అంతే. తండ్రి ద్వారా ఈ విష్ణుపురికి యజమానులుగా తయారవ్వచ్చు. ఇప్పుడు గుంపుగా ఉంది, సెంటర్కు రండి, చిరునామా అయితే రాసుంది అని చెప్పండి. అంతేకాని ఇది స్వర్గం, ఇది నరకం అని ఊరికే అలా చెప్తే దాంతో మనుషులేం అర్థం చేసుకుంటారు? టైం వేస్ట్ అవుతుంది. అలాగని వీరు పెద్ద మనుషులా, షావుకార్లా లేక పేదవారా అన్నది కూడా గుర్తించలేము. ఈ రోజులో డ్రెస్ మొదలైనవి ఎలాంటివి ధరిస్తారంటే వాటిని చూసి ఎవరూ అర్థం చేసుకోలేరు. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి స్వర్గస్థాపన చేసేవారు, ఇప్పుడిలా తయారవ్వాలి. లక్ష్యముద్దేశం నిలబడి ఉంది. తండ్రి అంటారు, ఉన్నతోన్నతమైన వాడిని నేను, నన్ను స్మృతి చేయండి. ఇదే వశీకరణ మంత్రం. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు విష్ణుపురిలోకి వచ్చేస్తారు. ఈ మాత్రమైతే తప్పకుండా అర్థం చేయించాలి. 8-10 రోజులు ప్రదర్శని పెట్టాలి. మీరు పల్లె పల్లెలో దండోరా వేయించండి. మనుషుల నుండి దేవతలుగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా తయారవ్వచ్చో వచ్చి అర్థం చేసుకోండి. స్థాపన వినాశనం ఎలా జరుగుతాయో వచ్చి అర్థం చేసుకోండి అని దండోరా వేయించండి. యుక్తులెన్నో ఉన్నాయి. సత్యుగానికి మరియు కలియుగానికి, రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉందని పిల్లలైనా మీకు తెలుసు. బ్రహ్మ యొక్క పగలు మరియు బ్రహ్మ యొక్క రాత్రి అని అనడం జరుగుతుంది. బ్రహ్మ యొక్క పగలే విష్ణు యొక్క పగలు, విష్ణు యొక్క పగలే బ్రహ్మ యొక్క పగలు. విషయం ఒక్కటే. బ్రహ్మకు కూడా 84 జన్మలు, విష్ణువుకు కూడా 84 జన్మలు. కేవలం ఈ లీప్ జన్మ యొక్క తేడా ఉంటుంది. ఈ విషయాలను బుద్ధిలో కూర్చోబెట్టవలసి ఉంటుంది. ధారణ లేకపోతే ఎవరికైనా ఎలా అర్థం చేయించగలరు? ఇది అర్థం చేయించడమైతే చాలా సహజం. కేవలం లక్ష్మీనారాయణ చిత్రం ఎదురుగానే ఈ పాయింట్లు వినిపించండి. తండ్రి ద్వారా ఈ పదవిని పొందాలి. నరకం యొక్క వినాశనం ఎదురుగా ఉంది. వాళ్లైతే వాళ్ల మానవ మతాన్ని వినిపిస్తారు. ఇక్కడున్నది ఈశ్వరీయ మతం. ఇది ఆత్మలైన మనకు ఈశ్వరుని ద్వారా లభించింది. నిరాకార ఆత్మలకు నిరాకారుడైన పరమాత్ముని మతం లభిస్తుంది. మిగిలినవన్నీ మానవ మతాలు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది కదా. సన్యాసులు మొదలైన వారెవ్వరూ కూడా ఈ మతాన్ని ఇవ్వలేరు. ఈశ్వరీయ మతం ఒకేసారి లభిస్తుంది. ఎప్పుడైతే ఈశ్వరుడు వస్తారో అప్పుడు వారి మతం ద్వారా మనమిలా తయారవుతాము. వారు వచ్చేదే దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికి. ఈ పాయింట్లను కూడా ధారణ చేయాలి. ఇవి సమయానికి ఉపయోగపడతాయి. ముఖ్యమైన విషయాన్ని కొంచెంలో వినిపించినా సరే సరిపోతుంది. ఒక్క లక్ష్మీనారాయణ చిత్రంపై అర్థం చేయించినా సరిపోతుంది. ఇది లక్ష్యం యొక్క చిత్రం. భగవంతుడు ఈ కొత్త ప్రపంచాన్ని రచించారు. భగవంతుడే పురుషోత్తమ సంగం యుగంలో వీరిని చదివించారు. ఈ పురుషోత్తమ యుగం గురించి ఎవరికీ తెలియదు. కావున పిల్లలు ఈ విషయాలన్నీ విని ఎంత సంతోషించాలి. విని ఆ తర్వాత వినిపించడంలో
ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. సేవ చేసేవారినే బ్రాహ్మణులు అంటారు. మీ పక్కన సత్యమైన గీత ఉంది. బ్రాహ్మణుల్లో కూడా నంబరువారుగా ఉంటారు కదా. కొందరు బ్రాహ్మణులైతే చాలా ప్రసిద్ధమైన వారు, వారు చాలా సంపాదిస్తారు. కొందరికైతే తినడానికి కూడా కష్టం మీద లభిస్తుంది. కొందరు బ్రాహ్మణులైతే లక్షాధికారులుగా ఉంటారు. చాలా సంతోషంతో నషాతో మేము బ్రాహ్మణ కులం వారిమి అని చెప్పుకుంటారు. వారికి సత్యాతి సత్యమైన బ్రాహ్మణ కులం గురించి తెలియనే తెలీదు. బ్రాహ్మణులను ఉత్తములుగా భావిస్తారు, అందుకే బ్రాహ్మణులకు తినిపిస్తారు. దేవతలకు, క్షత్రియులకు లేక వైశ్యులకు, శూద్రధర్మం వారికి ఎప్పుడూ తినిపించరు. బ్రాహ్మణులకే తినిపిస్తారు. అందుకే బాబా అంటారు, ఆ బ్రాహ్మణులకు మీరు బాగా అర్థం చేయించండి. బ్రాహ్మణులవి కూడా సంఘటనలు జరుగుతూ ఉంటాయి, వాటి గురించి తెలుసుకుని వెళ్ళాలి. బ్రాహ్మణులనేవారు ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానమై ఉండాలి. మేము వారి సంతానము. బ్రహ్మ ఎవరి సంతానమనేది కూడా అర్థం చేయించాలి. వారి సంఘటనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది తెలుసుకోవాలి. మీరెంతో మంది కళ్యాణం చేయొచ్చు. వానప్రస్థ స్త్రీలవి కూడా సభలు జరుగుతూ ఉంటాయి. తాము ఎక్కడెక్కడికి వెళ్లారు అనే సమాచారాన్ని బాబాకెవ్వరూ ఇవ్వరు. మొత్తం అడవి అంతా నిండుగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్లినా వేటాడు వస్తారు. ప్రజలను తయారు చేసుకుని వస్తారు. రాజులను కూడా తయారు చేయొచ్చు. సేవైతే చాలా ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత సెలవు దొరుకుతుంది. ఈరోజు ఇక్కడిక్కడికి వెళ్ళాలి అని లిస్టులో నోట్ చేసుకోవాలి. బాబా యుక్తులనైతే ఎన్నో తెలియజేస్తారు. తండ్రి పిల్లలతోనే మాట్లాడతారు. పక్కా నిశ్చయం ఉండాలి. నేను ఆత్మను. బాబా పరమ ఆత్మ మనకు వినిపిస్తున్నారు. ధారణ చేయవలసింది మనము. శాస్త్రాలను అధ్యయనం చేసేవారు మళ్ళీ ఆ సంస్కారాలనే తీసుకువెళ్తారు. అప్పుడు మరుసటి జన్మలో కూడా ఆ సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. సంస్కారాలు తీసుకొచ్చారు అని అంటారు. ఎవరైతే చాలా శాస్త్రాలు చదువుతారో వారిని అథారిటీ అంటారు. వారు తమను తాము ఆల్మైటీ సర్వశక్తివంతునిగా భావించరు. ఇది ఒక నాటకము. దీనిని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. డ్రామా తయారై ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి. మనుషులు దీనిని పాత ప్రపంచంగా భావించరు. తండ్రి అంటారు, నేను వచ్చేశాను. మహాభారత యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది. మనుషులు అజ్ఞానాంధకారంలో నిద్రిస్తూ ఉన్నారు. అజ్ఞానమని భక్తిని అంటారు. జ్ఞానసాగరుడైతే తండ్రే. ఎవరైతే చాలా భక్తి చేస్తారో వారు భక్తి సాగరులు. భక్తిమాల కూడా ఉంది కదా. భక్తిమాల పేర్లు కూడా పోగు చేయాలి. భక్తిమాల ద్వాపరం నుండి కలియుగం వరకే ఉంటుంది. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఎవరైతే రోజంతా సేవ చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషం ఉంటుంది. బాబా అర్థం చేయించారు. మాలైతే చాలా పొడుగ్గా ఉంటుంది. వేల సంఖ్యలో ఉంటుంది. దానిని కొందరు ఒక చోటు నుండి కొందరు మరో చోటు నుండి లాగుతూ ఉంటారు. ఇంత పెద్ద మాలను తయారు చేశారంటే ఏదో ఉండి ఉంటుంది కదా. నోటితో రామా రామా అని అంటూ ఉంటారు. ఎవరిని రామా రామా అని అంటూ తలుచుకుంటున్నారు అని కూడా అడగాలి. మీరు ఏ సత్సంగాలకైనా వెళ్ళి వాళ్లలో కలిసిపోయి కూర్చోవచ్చు. హనుమంతుని ఉదాహరణ ఉంది కదా. ఎక్కడైనా సత్సంగం జరుగుతుంటే అక్కడ చెప్పుల వద్దకు వెళ్లి కూర్చునేవారు. మీరు కూడా అవకాశం తీసుకోవాలి. మీరు చాలా సేవ చేయొచ్చు.
సేవలో సఫలత ఎప్పుడు లభిస్తుందంటే జ్ఞాన పాయింట్లు బుద్ధిలో ఉన్నప్పుడు, జ్ఞానంలో నిమగ్నమై ఉన్నప్పుడు. సేవ కోసం అనేక యుక్తులున్నాయి. రామాయణం, భాగవతం మొదలైన వాటికి సంబంధించి కూడా చాలా విషయాలున్నాయి. వాటిపై మీరు దృష్టి చూపొచ్చు. కేవలం అంధవిశ్వాసంతో సత్సంగంలో కూర్చోకూడదు. మేం మీ కళ్యాణం చేయాలనుకుంటున్నాము అని చెప్పండి. ఆ భక్తి పూర్తిగా వేరు, ఈ జ్ఞానం వేరు. జ్ఞానాన్ని ఒక్క జ్ఞానేశ్వరుడైన తండ్రే ఇస్తారు. సేవైతే చాలా ఉంది. కేవలం ఉన్నతోన్నతమైన వారు ఎవరు అన్నది తెలియచేయండి. ఉన్నతోన్నతమైన వారు ఒక్క భగవంతుడే. వారసత్వం కూడా వారి నుండి లభిస్తుంది. మిగిలినదంతా రచన. పిల్లలకు సేవా అభిరుచి ఉండాలి. మీరు రాజ్యం చెయ్యాలి కావున ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. ఈ మహామంత్రం తక్కువేమీ కాదు. తండ్రిని స్మృతి చేస్తే అంతిమ స్మృతిని బట్టి గతి లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి ఏ వశీకరణ మంత్రమునైతే ఇచ్చారో దానిని అందరికీ గుర్తు చేయించాలి. సేవ కొరకు భిన్న భిన్న యుక్తులను రచించాలి. గుంపులో తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు. రెండవ పాయింట్, జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ఉంచుకుని జ్ఞానంలో పూర్తిగా నిమగ్నమైపోవాలి. హనుమంతుడిలా సత్సంగాల్లోకి వెళ్లి కూర్చోవాలి. ఆ తర్వాత వారి సేవ చేయాలి. సంతోషంగా ఉండేందుకు రోజంతా సేవలో ఉండాలి. వరదానము. నేను మరియు నాది అనేదానిని బలిహారం చేసి సంపూర్ణ మహాబలి భవ. ఎవరైనా హద్దులోని వ్యక్తిపై లేక వైభవంపై ఆకర్షణ ఉండడం, నాది అనేది ఉండడం అంటే ఇదే. ఈ నాది అనేదానిని మరియు నేను చేస్తున్నాను, నేను చేశాను, ఈ నేను అనేదానిని సంపూర్ణంగా సమర్పణ చేసేవారే, అనగా బలి చేసేవారే మహాబలి. ఎప్పుడైతే హద్దులోని నేను నేను అనేది సమర్పణ అవుతుందో అప్పుడు సంపూర్ణంగా మరియు తండ్రి సమానంగా అవుతారు. నేను చేస్తున్నాను అన్నది ఉండకూడదు. బాబా చేయిస్తున్నారు, బాబా నడిపిస్తున్నారు. ఏ విషయంలోనైనా నేను అనేదానికి బదులుగా సదా స్వాభావిక భాషలో కూడా బాబా అన్న పదమే రావాలి, నేను అన్న పదం కాదు. స్లోగన్. సంకల్పాలలో ఎటువంటి దృఢతను ధారణ చేయండంటే దాని ద్వారా ఆలోచించడం మరియు చేయడం సమానమైపోవాలి. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాషిచ్చే సేవ చేయండి. సమయం అనుసారంగా ఇప్పుడు మనసా మరియు వాచా సేవలను కలిపి చేయండి. కాని వాచా సేవ సహజమైనది. మనసా సేవలో అటెన్షన్ పెట్టాల్సుంటుంది. అందుకే సర్వాత్మల పట్ల మనసాలో శుభభావన, శుభకామనలతో కూడిన సంకల్పాలుండాలి. మాటలలో మధురత, సంతుష్టత, సరళతతో కూడిన నవీనత ఉండాలి. అప్పుడు సహజంగా సఫలత లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి.